మహానటుడు నా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు మహానటుడు, మహామనిషి. ఆ అన్నయ్యతో ఉన్న సంబంధం తర్వాత తెలుగుదేశంలో మొదట ఉండి సొంత డబ్బుతో సినిమా తీసి అన్నయ్య వద్దు అన్న నాతో సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు, ఆల్రెడీ డిఫీట్ అయి ఉన్నాం కదా అంటే, అన్నయ్య నువ్వు మహానుభావుడివి, మహానటుడివి, ఏ నటుడికి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉండవు, మీ ముందు మేము ఒక చిన్న నుడిపోగు లాంటి వాళ్ళం, మీరు అలా అనకూడదు అని సినిమా తీసినంతకాలం మళ్ళీ అన్నయ్యను ముఖ్యమంత్రిగా చూడాలి అని కొన్ని వందల సభల్లో పాల్గొని చెప్పి ప్రజల ఆశీస్సులు నాది ఒక చిన్న కొండలో ఒక రాయిలాగా చేసి ఆ సినిమాతో మహానటుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఏమిటనేది మీరు క్వశ్చన్స్ చేస్తారేమో కానీ ఆ తర్వాత జరిగిన విధానంలో నేనెక్కడా ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీకి సపోర్ట్ చేశాను. వెంకయ్య నాయుడు ఆ రోజు ఉన్నారు, విద్యాసాగర్, వీళ్ళందరూ ఆత్మీయులు. అద్వానీ గారితో ప్రయాణం, వాజ్పేయి గారితో ప్రయాణం, వారున్నప్పుడు వేదిక మీద సభలో మాట్లాడడం. నాకు తెలిసి అప్పుడు 18% బీజేపీకి వచ్చింది నేను సపోర్ట్ చేసినప్పుడు. అది ఇయరు రాసి పెట్టుకున్నాను, గుర్తుంది. అంత తప్ప అన్నయ్య తెలుగుదేశంలో నుంచి ఉండి ఆ తర్వాత తీర్థం ముచ్చుకున్నది ఇది వైఎస్ఆర్సిపి. ఒక అద్భుతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్ స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాల తర్వాత కండువా వేసుకున్నాను. ఒక ఎమ్మెల్యే కావాలని, ఒక ఎంపీ కావాలని అని ఉంటే ఇంతకు ముందే 3 సంవత్సరాలకు ముందు జగన్ అంటే నాకంటే చిన్నవాడు కాబట్టి ఆ సంబోధన, అంకుల్ మీరు నాకు సపోర్టుగా ఉండాలి అని అంటే, తప్పకుండా బాబు, నేను హృదయపూర్వకంగా సపోర్ట్ అంటే సపోర్టే, నీ దగ్గర ఏది ఆశించాను. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఇంకొక పదవి కావాలి, ఏమి ఇస్తావని పార్టీలోకి వస్తే అని నేను అడగలేదు, ఈరోజు అడగలేదు. నువ్వు గెలుపు ముఖ్యం, నీ గెలుపు ఖాయం. ఆ తర్వాత నాకు అవసరం ఉంటుందో లేదో, అవసరం అంటే నేనే అడగాలని ఉండదు, అది నీకు ఇష్టమైతే ఏమిటని తెలుసు, అది నీ ఇష్టం. కానీ ముందుగానే నాకు ఈ పదవి ఇస్తావు అని నేను దైవసాక్షిగా అడగలేదు. అదైతే ఇప్పుడే 3 నెలలకు ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి, లేదా 3 సంవత్సరాల ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి. నేను వెనక నుండి ప్రతి మంచికి చెడ్డకు ఉన్నాం. బంధువుని చేరలేదు. తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా అవుతాడు, అయితే ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అతని కజిన్ సిస్టర్ని నా కుమారుడికి పెళ్లి చేసుకున్నాం. తను నా 2వ కూతురు, మీ అందరూ తెలుసు. మొదటి కూతురు లక్ష్మీ ప్రసన్న, 2వ కూతురు విరావిక, 3వ కూతురు మనోజ్ కుమార్ భార్య. కుటుంబాన్ని గురించి తెలుసు, నేనేమిటో మీకు తెలుసు. ఇది మీరు ఏదైనా క్వశ్చన్స్ టపమని నెత్తులు ఇవ్వకుండా అడగండి, సమాధానం
లౌకికంగానే తెలివితేటలు వచ్చాయని అనుకుంటున్నాను ఈ మధ్య. చెబుతా, లేకపోతే మీ దగ్గర తప్పించుకోవడం చాలా కష్టం, అది కూడా తెలుసు. ఎనీబడి ప్లీజ్ వెల్కమ్ అంతే, ఎవరైనా ఒక్కరు. బాబు జితేంద్ర, ఐ డోంట్ వాంట్ డిస్టర్బెన్స్, ప్లీజ్ కూర్చోరా, వేయమ్మా. 1 minute బ్రదర్. అరే గివ్ హిమ్ మ్యాన్, ఓకే మూమెంట్ వద్దమ్మా, దయచేసి కూర్చున్నాం. సార్ వారు అడిగారు ముందు. బాబు నీ పేరు? దుర్గా. దుర్గా చిన్నవాడు గారు దుర్గా అంటే దుర్గా గారు అనొచ్చు, తప్పేలేదు. బాబు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి చంద్రబాబుతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి, చంద్రబాబు ఆలస్యం అవుతుంది ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పిన సందర్భాలు, ఉత్తరాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇది బాగా నోట్ చేయండి. కొంతమంది కొన్ని తప్పించి వాళ్ళకు కావలసింది రాసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, క్వశ్చన్స్కి ఆన్సర్. మళ్ళీ చంద్రబాబుతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చంద్రబాబుని ఏకీభవిస్తూ ఉంటాను. అతన్ని అగౌరవపరచాలని లేదు, ఉన్న బంధుత్వంతో స్నేహితులతో అలా పిలుస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఆ కుర్చీలో ఎవరన్నా వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్. ఐ గివ్ రెస్పెక్ట్ ఆల్వేస్ చంద్రబాబు. చెప్పాను ఫోన్లో, సరే అన్నా అంటూ ఉన్నారు. ఆ తర్వాత సమాధానం లేదు. నేను మళ్ళీ 2019 ఫిబ్రవరి, ద డేట్ ఈజ్ దేర్ బ్రదర్, ఫస్ట్ వీకా సెకండ్ వీకా, ఉత్తరం రాసి మా కజిన్ ద్వారా పంపించాను రావత్ గారికి. మిస్టర్ రావత్, so many letters I have written to you and for another officers also. I requested you also some months back, I wanted to come to your office. Mr. Mohan Babu garu, మీరు రావాల్సిన అవసరం లేదు, లెటర్ పంపించమంటే మా కజిన్ ద్వారా పంపించాను. మోహన్ బాబు గారికి చెప్పండి, ఆలస్యమైన మాట వాస్తవమే, ఇంకొక 1 వీక్లో డబ్బు పంపిస్తాను అని చెప్పారు. పంపలేదు. మీరే ఆ పొజిషన్లో ఏముంటారో చెప్పండి. చంద్రబాబు నోటి నుంచి విద్యాలయాలు గొప్పవి అన్నాడు, ఏసీ టీం వచ్చి గొప్పవి అన్నారు, యూజీసీ వాళ్ళు వచ్చి గొప్పవి అన్నారు, గ్రేడ్లు ఇస్తూ ఉంటారు, మంది అటానమస్. నేను చెప్పాను, ఈ విధంగా ఉన్నప్పుడు సమాధానం లేనప్పుడు నెల టైం తీసుకుని మళ్ళీ విద్యార్థులతో కాలేజీలో అయ్యా ఇదిగో అని అంకెలతో సహా, అక్షరం ఏదైనా 1000 రూపాయలు కూడా ఉండదు, పొరపాటున టైపింగ్లో మిస్టేక్లు ఉంటే తప్ప, ఉంటే ఈ డబ్బంతా మీకే ఇచ్చేస్తాం, డొనేషన్. విద్యాలయాలకు వద్దు, మా తంటాలు మేము పడతాం. ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇవ్వాలి, కానీ అనుకున్న టైంలో ఇవ్వాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు, ఆ తర్వాత పాంప్లెట్స్ చేశారు, ఇదిగో మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని. ఇక అన్నీ మీరు అడుగుతారని క్వశ్చన్ తెలియక తీసుకురారా, మీరు కనుక్కోండి, ఉంటుంది మార్కెట్లో. మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని ఉత్తరం రాశాను. అయ్యా మొదటి విడతలో పూర్తిగా రాలేదు, 2వ విడతలో ఇలా జరిగింది, 3వ విడత అసలు రానే లేదు, మీరు మాకు ఇప్పటికి చెల్లించవలసింది 19 కోట్ల చిల్లర, అన్ని ఎస్సీ అని, ఎస్టీ అని, కాపు సోదరులకని అన్ని రావాలి, ఇదిగో అంకెలు అని పంపించాం. చెప్పాను, దానికి సమాధానం ఎదుగుతున్నారు. కాపు సోదరులది 2017-18 2 కోట్ల చిల్లర రావాలి. అయ్యా మీరు ఇలా చెప్తున్నారు, నేను మీ దగ్గరకు వచ్చి అమరావతికి చేతులు పెట్టి నిలబడుకోవాలనుకుంటున్నాను,
ఇది నా కోసం కాదు, నా బిడ్డల కోసం. మీరు చేసిన వాగ్దానాలకు ఇచ్చేసేయండి, వచ్చి చెక్ చేయండి తప్పులున్నాయా లేదా అని చెప్పాము. పిల్లలందరూ కూడా నా దగ్గరకు వచ్చి, బాబు అంకుల్, కొంతమంది ఎక్కువ శాతం అంకుల్ అంటారు, హాస్టల్లో ఉండేవాళ్ళు, డేస్ కాల్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు సార్ అంటారు, అయితే కొంతమంది వాళ్ళు కూడా అంకుల్ అనొచ్చు. నా బిడ్డలు వాళ్ళు, దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్ అండ్ సన్స్. అక్కడ ఇలా జరుగుతుంది అంకుల్, మాకు కూడా కొంత అమౌంట్ పర్సనల్గా ఇది ఇస్తూ ఉంటారు, 400 ఇది, అది ఇంక్రీజ్ చేశారు, అది కూడా ఇవ్వడం లేదు అంకుల్ అన్నారు. ఇది వాస్తవం బ్రదర్. అంకెలతో సహా మళ్ళీ మా విద్యాలయంలో ఉన్నటువంటి ఒక అధికారి కూడా సంఖ్యలతో రాసి, మా రెండో అబ్బాయి మనోజ్ కుమార్ చెప్పాడు, మీ డబ్బంతా మీరు తీసేసుకోండి, అంకెలు తప్పులుంటి అని చెప్పాం. ఉండండి ఎవడ ఫినిష్ అవడా అంటే నేను పరిగెత్తుంటూ మాట కొంచెం గొంతు నొప్పిగా ఉంది బ్రదర్. పార్టీ అక్కర్లేతలే, అది వేడి నీళ్ళు కావాలి. ఎప్పుడూ చెప్పాను, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పుంటే మీరన్న మాటకు తల ఉంచుకునేవాడిని. ఇది వాస్తవం. మీరే చెప్పాలి, నన్ను ఇటు మాడమంటారు, అటు మాడమంటారు. బ్రదర్ విద్యేంటి జనకర్, నాకు సమాధానం చెప్పవలసింది అథెంటిక్ పర్సన్. చంద్రబాబు దగ్గర 100 మాగదులు ఉంటారు. ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అతి తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రికి కాకాబట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాను కదా, సబ్మిట్ చేశాను కదా. ఇట్ ఈస్ 24 hours జాబ్. వాళ్ళకు పంపించిన పేపర్లు చూసి, అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావని వెంటనే అవి మాట్లాడాలి. కానీ నేను వేరే పార్టీలో చేరాలని వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి? వాడేవాడండి గొట్టంగాడు, ఒకటి పర్మిషన్ ఎందుకు? నా కుటుంబం, నా బిడ్డలు పార్టీలో చేరాలని నా ఇష్టం. ఒకరిని అడిగి చేరి, నేను తెలుగుదేశంలో వాడిని అడిగి చేరేనా? మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా? వాడి వయసు అంత. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ జెంటిల్మ్యాన్. హీ మస్ట్ గివ్ చంద్రబాబు రిప్లై టు మీ. దట్స్ ఆల్ బ్రదర్. అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్. 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇంటేక్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హైయెస్ట్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్, అంతే కదా, హైయెస్ట్ ఇంటేక్. కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వకపోవచ్చు, అయినా పనిచేస్తున్నారు. నా కాలేజీలో నేను ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులో నేను చెకప్ లాస్ట్ మంత్ కొంత తగ్గించి ఇచ్చాను. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, నా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా నేను కూడా డబ్బు తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను. టీచర్స్ మంచి ఉపాధ్యాయులు కావాలంటే జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్. వీ హ్యావ్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తల్లిదండ్రుల పిల్లలు మన విద్యాలయాల్లో చదువుతున్నారు. కాలేజీ ప్రారంభం లాస్ట్ ఇయర్ జరిగిన మరుక్షణం తల్లిదండ్రులను పిలిపించి దాదాపు 5,000 మంది అటెండ్ అయ్యారు. అయ్యా, గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో అందజేయనప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తుంది, కాలేజీ నడపాలి. బిడ్డల్ని చేర్చుకోలేని పదాన్ని అన్ను, బిడ్డల భవిష్యత్తు పాడు చేయను, కాబట్టి బిడ్డలందరినీ చేర్చుకుంటాను, మీరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టాను. లాస్ట్ ఇయర్ 2018, అది జూలైయో ఆగస్టు రికార్డెడ్. ఆ తల్లిదండ్రులకు చెప్పాను. మిగతా కాలేజీ వాళ్ళ గురించి ఇవ్వలేదు. వాళ్ళకు 1 కోటి రూపాయలు ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు. అటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి, లేకపోతే వాళ్ళ కాలేజీలు ఎక్కువ బొక్కలు ఉన్నాయని, వాళ్ళ లోపాలు తెలుస్తాయని భయపడి కొంతమంది
కొంతమంది ఏ రోజుకైనా వస్తుందని జీతాలు ఇవ్వకుండా అసమర్థులైనటువంటి మాస్టర్స్ని పెట్టుకుందామని కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. తెలుగుదేశంలో చేతులు కలిపి 10 ఎకరాలు 50 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేషన్లో. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. హీ మస్ట్ పే ఫర్ ఆల్ ది కాలేజెస్, నాట్ ఓన్లీ వన్ కాలేజ్. నాది ఎక్కువ అమౌంట్ ఉంది బ్రదర్. I want to give reply for that lady. Amma. అమ్మా నీకు తెలుగు అర్థం కాలేదా? నీ పేరేంటి? రాధిక. ఒక్క నిమిషం, తప్పు మాడుతున్నావు. దయచేసి క్వశ్చన్ రాంగ్. నేను చెప్పాను సమాధానం. ఫోన్లో కూడా మాట్లాడాను చంద్రబాబుతో. కాదమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదే రాధిక. ఉత్తరాలు రాసిన తరువాత మళ్ళీ ఒక మాసం అయిన తరువాత మళ్ళీ కాలేజీలు పెట్టిన తరువాత ఎలక్షన్స్ కోట్ చేశారు. నువ్వు చెక్ చేసుకోమా, దయచేసి చెక్ చేసుకో. మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్. లేదమ్మా, ఎలక్షన్స్ ముందు తల్లి. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరిని అడిగి చేయాలి? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నేనంటే నువ్వు కదమ్మా. ఐ మీన్ నాట్. నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం నా ఇష్టం, ఏ పార్టీలో చేరొచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేం చెప్పకుండా ఎప్పుడూ చేరడొచ్చుగా. నాకు పార్టీలో చేరాలని ఇంకా పదవులు అలంకరించి ఎప్పుడూ 17 సంవత్సరాల ముందు వెళ్ళొచ్చేసాను రాజ్యసభకు. ఏ గుడిలో వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ రోజు నుంచి కంటిన్యూ అయ్యాలంటే ఉండొచ్చు. బీజేపీకి సపోర్ట్ చేసి 18% వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడుగునొచ్చు. అద్వానీ గారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఐ లైక్ హిమ్. ఆయన కారులో నన్ను వెంకయ్య నాయుడు గారు కూర్చోబెట్టాడు. చిత్తూరు నుంచి ప్రయాణం మద్రాసుకి. I have seen 2 persons, Mr. Mohan Babu. The perfect gentleman, yourself and your heart is good. You are a plain-hearted, straightforward man. I heard about you. Now I have seen past 24 hours. And again, ఆయన క్లోజ్ రజనీకాంత్. అప్పుడు మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మంచి స్నేహం అని పొగిడాడు. వాజ్పేయి గారితో వేదిక మీద ఇక్కడ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మాట్లాడాను. ఆలోచన చేసుకున్నాను నా మాటలకు. పార్టీలో చేరాలంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? నా బిడ్డలు చిన్నవాళ్ళప్పుడు చెప్పలా. ఇప్పుడు ఈ విషయం చెప్పాను. మీ ఇష్టమే నా ఇష్టం అన్నారు. కానీ నువ్వు తప్పు చెప్తున్నావు తల్లి. ఎస్, నాకు ఐ వోంట్ గివ్ ఎనీ రిప్లై ఫర్ యూ. నో, ఓన్లీ వన్ ఛాన్స్. టీవీ 5 నాయుడు వెయిట్. ఏమండి మెల్లగా మాట్లాడండి సార్. నేనే కొట్టాడు. నేను టీల్ మై డెత్. ఐ డోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. సొసైటీలో తప్పు క్వశ్చన్ రాంగ్. సొసైటీలో చేయరాని పని చేసిన రోజున తల ఉంచుకోవాలి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి. చంద్రబాబుకు భయపడడం కాదు. చంద్రబాబుకు నవరంధ్రాలు అనే పదాన్ని నేను ఉపయోగించలేదు. ఆ లెటర్ చదవండి, సమాధానం చూడండి ప్లీజ్. ఏదండి?
ఓహో, మీ పేరు? నారాయణ. మా నాన్నగారి పేరు నారాయణ స్వామి నాయుడు. ఎవరు చెప్పినా వసూలు అయింది అంత కాదు. నేను వెళ్ళి పేద విద్యార్థుల కోసం ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండని లాస్ ఏంజల్స్ నుంచి ఎన్నో కంట్రీలు తిరిగాం. నాతో పాటు చాలామంది ఆత్మీయులు తిరిగారు. ఆ ఒక్క పర్సన్ నాకు గుర్తులేదుగా, చూస్తే గుర్తుపడతాను. చూసి కూడా గుర్తుపట్టినట్టు నటించను. ఎన్ని చోట్ల ప్రయాణం చేశాడు. మీరన్నట్టు 2 కోట్ల రూపాయలు నన్నుంటే అందరి ముందు చెప్తున్నా, ఇంకొక 2 కోట్లు వేసి 4 కోట్లుగా ఇస్తా. లేదా మీరు అతన్ని పిలిపించి నిజంగా చూసి అనకూడదు. కానీ మీ క్వశ్చన్కు ఆర్టీ దానిలోకి వెళితే తెలుస్తుంది. ఇచ్చిన వాళ్ళు వచ్చారు ఇన్స్టిట్యూట్కి, బిడ్డలు చదువుతున్నారు, ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు. అమెరికాలో దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏది చేశాం కదా, నువ్వు 100 ఇచ్చినా దానిలో ఫలానా వ్యక్తి ఇచ్చారని చెప్పేసి అడ్వకేట్ని పెట్టి సక్రమంగా ఈవెన్ టుడే నా ఇన్స్టిట్యూషన్స్ కానీ నా పర్సనల్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఆమె పర్ఫెక్ట్. అది కూడా పర్ఫెక్ట్. నాకు ఒక సలహా ఉండు, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అటువంటి వాళ్ళకు. ఈజ్ నాట్ ఓన్లీ 1 మ్యాన్. ఇచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. కానీ ఒకటే ఇంకొంత క్వశ్చన్ ఫుల్ స్టాప్ చేయాలి. 2 కోట్లు అన్నావు, అది వాస్తవం అయితే నీకు ఇంకొక 2 కోట్ల 3 కోట్ల 5 కోట్లుగా ఇస్తాను. ఈ మాట మీద కట్టుబడి నువ్వు ఆంధ్రజ్యోతి తరఫున వచ్చావు. వేటాడి ఛేదించి కీ హోల్ జర్నలిజం చేసి అది ఛేదించి పట్టుకురా. నీ ఆఫీస్కి వచ్చి తలదించుకుని సమాధానం చెబుతా. 5 కోట్లు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా బకాయిలు రావాల్సినాయా? డిసెంబర్లో ఎలక్షన్ జరిగింది. ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా బకాయిలు రావాల్సినాయా? ఇక్కడ ఎందుకు అడగట్లేదు? వండర్ఫుల్. నీ పేరు? శ్రీకాంత్. తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ కాలేజెస్కు, డిగ్రీ కాలేజెస్కు అటువంటి దానికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందమ్మా. స్కూల్స్ ఉన్నాయి. స్కూల్కు గవర్నమెంట్ నుంచి బకాయిలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం నాకేం బాకీ లేదు. వాళ్ళు ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే నాకు 2 రాష్ట్రాలు ఒకటే. నేను ఎప్పుడూ అడగలేదు. నాకు కావాలంటే వీళ్ళు అడుగుతాను. ఆయన కేసీఆర్ కాదనరు, కేటీఆర్ కాదనరు. ఏదో ఉన్నది చాలు. రేపు ఇంకా ఎక్కువ స్కూల్స్ పెట్టాలంటే వెళ్ళి బ్రదర్ ఇంకో స్కూల్స్ పెట్టాలనుకుంటున్నాను, ఇవ్వండి అని అడుగుతాను. ఆల్రెడీ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉప్పల్లో బిడ్ అంటారు కదా, అదే 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడిది బిడ్డు వేసి దాదాపు 40 మంది 50 మంది అయితే దానిలో మనం క్రిజల్ ఏదో ఉంటుంది, నాకు కొన్ని తెలియదు. వాటికి బిడ్ వేసి పాడి మనకు 7-7.5 ఎకరాలు వచ్చాయి. ఉప్పల్లో స్కూల్ కట్టాం, నడుపుతున్నాం. హాస్టల్ కూడా కడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఏ బాకీ లేదు. వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అడుగుతుంటే క్వశ్చన్స్ కాదు. మీ క్వశ్చన్ ఏమిటో నాకు కావాలి. అడుగుతున్న ఫీ రీఎంబర్స్మెంట్ కావాలి. సొసైటీలో ముందే చెప్పాను, మదగజన్ను మర్దున్న జరుచుండా కుక్కలెన్ని మురుగుటలేదు. వాస్తవాలు ఏమిటి, ఎవరికి సమాధానం, ప్రతి ఒక్కరికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పలేరు, భారత ప్రధాని చెప్పలేరు, నువ్వు ఏ టీవీ ఆయన చెప్పలేరు. దేనికి సమాధానం కావాలో అడుగు తల్లి. నీ పేరేంటి? శ్రావణి. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆస్క్ మీ దట్. ఎవరో మారుతున్నారు నీకు సాయంత్రం అదే టాపిక్ అయిపోతుంది. నీకు ఆకలి, నాకు. వాట్ ద వాల్యుబుల్ క్వశ్చన్? ఎనీ డ్యామ్ ధైర్యంగా నేను ఏదో అడుగుతున్నా.
ఆ? పంచభూతాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా నేను భయపడి చెబుతున్న సమాధానం కాదు. ఆ రోజుంత కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరి మీద దాడులు చెయ్యలేదు 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 చెయ్యరు. అన్ని మీరే అడిగేసినట్టున్నా. కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యి బాగలేదని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి తిరిగి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి మీరు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఆఫ్టర్ 3 years ఫీజు కూడా కట్టిన తర్వాత సర్టిఫికెట్స్ ఇచ్చారని కొన్ని పోస్టింగ్స్ వచ్చాయి సార్. కొన్ని ప్రతి చిన్న విషయము నాకు తెలియదు. చైర్మన్గా బిడ్డలకు 100% తప్పు చేయరు. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఏదో ఉన్నాయి అన్ననా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎవరైనా అడుగుంటారేమో, ఈ విషయం అడుగుండరు నాకు తెలిసినంత వరకు. బాబు నేను అడిగావు కదా, నువ్వు వరుసగా ఒక 1 week పబ్లిసిటీ ఆంధ్రజ్యోతి మీ ఓనర్ చెప్పి ఇవ్వాలి. ఎవరైతే లబ్ధి అలా తీసుకోకుండా ఫ్రీగా సర్టిఫికెట్స్ ఇచ్చేసి ఇది వాళ్ళ కారణాల వల్ల, ఎన్నో కారణాల వల్ల చెప్పు లేదా వరుసగా వేసేసే క్వశ్చన్ లేదే నువ్వు క్వశ్చన్ చేసి అన్ని సమాధానం పెట్టాను. క్వశ్చన్ అడిగావు, మీ ఆన్సర్ వేసి నాకు తెలిసి 100% ఆ విధంగా జరగరా. బిడ్డలకు ఏం చేశామంటే జాయిన్ అయ్యి 1 year ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల ఫీజు కడితేనే మీరు ఆ సర్టిఫికెట్ ఇచ్చారంట అన్నావు కదా. బయటికి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు, ఎందుకు అన్నది ఆ పిల్లల్ని పిలిచి అడుగు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాల నుంచి కూడా అంకుల్ మా నాన్న తాపీ మేస్త్రి, నేను ఇలాగా హెల్త్ ప్రాబ్లం లేదు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంకుల్ అంటే ఎంతమందికి ఇచ్చాను. బాబా ఉంటే బాబా, వెంకటేశ్వరుడు ఉంటే వెంకటేశ్వరుడు. నా తల్లిదండ్రులకు తెలుసు. చప్పలు కొట్టకూడదు. నేనే తీసుకొచ్చి కుట్టిన బయట ఉండు తప్పది కనుక్కో. నువ్వు టీవీ పిలిపించు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? కల్పితం. బిడ్డలకు ఎంతో మందికి సహాయం చేస్తున్నా. ఇంకొక మాట, 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నాను. మీరు ఎన్ని అడగరు, రాయరు, కొన్ని వాళ్ళకి తాళం వేస్తారు. అతను ఎవరో మాట్లాడాడు. నేను 1992లో రిజిస్ట్రేషన్ చేసి 93 నుంచి విద్యాలయాలు స్టార్ట్ చేసి కులమతాలకు అతీతంగా భారతదేశంలో ప్రాస్పెక్ట్స్ లో కులమని తీసేశాను. అండ్ ఓన్లీ 1 man in India. అది అప్రిషియేట్ చేయరు. ఎప్పటి నుంచి వీడు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది అప్రిషియేట్ చేయరు. ఇవ్వాలని మీరు చెప్పారా? నన్ను అడిగారా వాళ్ళు? ఈ సినిమా ఎవరు చూశారు? రామన్ చౌదరిలో వాళ్ళు అడగలా. నేనే ఇస్తానా. 10 పైసలు కష్టపడ్డా, ఫుడ్ లేకుండా కష్టపడ్డా, చెప్పులు లేకుండా కష్టపడ్డా. మా నాన్న టీచరు, నేను టీచరు, నటుడయ్యా. నేను రౌడీజం చేయలే. రౌడీజం సంపాదించలా, అడ్డదారులు సంపాదించలా, బెదిరించి సంపాదించలా, కష్టపడి సంపాదించా. పార్టీలో అది పిల్లలకి ఇస్తున్నా. ఎవడో ఒకడు అన్నాడు, మేమిచ్చే డబ్బులు వాడిచ్చినది. అరే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయండి ఇమీడియట్లీ. ద రికార్డ్ ఇస్ దేర్. ఎప్పుడు మోహన్ బాబు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అన్నాడు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? చెకప్. లాస్ట్ ఇయర్ 2 కోట్లు 3 కోట్లు. 3 ఎకరాలు మా పొలం. మా నాన్న 5 రూపాయల జీతంతో స్టార్ట్ చేశాడు. నాకు 197 రూపాయల జీతం మద్రాసులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా. 6 మాసాలు పనిచేస్తే 50 రూపాయలు ఇచ్చారు. ఒక సినిమా ఎన్నో సందర్భాలు చెప్పా. తినే ప్లేట్లో ఒక దొడ్డి కూర్చుంది ఒక ఆవిడ, అది చెప్పా. ఎంతమంది చెప్తారు? పేరు చెప్తారు వాళ్ళందరూ. ఎవడు ఏ విధంగా సంపాదిస్తున్నాడు ఐ నో దట్. ఐఎమ్ నాట్ లైక్ దట్. మై ఫ్యామిలీ ఈజ్ నాట్ లైక్ దట్.
ఊరికి ఎవడు అడిగాడు ఎవడు అంటే అథెంటిక్గా అడగండి. ఐ అప్రిషియేట్, ఐ లవ్ యూ ఆల్, యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. మీకు అయిపోయింది ఛాన్స్, మీ పేరు ఉండయా బాబు? సరే నీకు చెప్పనా అక్కడ చెప్పనా? అర్థం కదా? ఎప్పుడో చెప్పింది కదా నాన్న, ఇన్నిసార్లు అదే కదా చెప్పా. ఓటరు నేను ఉత్తరాలు రాసినప్పుడు వైసీపీలో లేను. చంద్రబాబు అని ఫోన్ చేస్తే చంద్రబాబు లైన్లోకి వచ్చినప్పుడు 2017 మార్చి వరకు ఫిబ్రవరి వరకు మాట్లాడాను ఫోన్లో. ఆ తర్వాత చంద్రబాబు నన్ను పార్టీలోకి ఆహ్వానించాడు. అన్నా ఈ పార్టీ మీది, మీరు రండి అని. వద్దు చంద్రబాబు, ఈ పార్టీ వద్దు నాకు అని అన్నాను. జగన్ నా ఇంటికి బంధువుగా 4 ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అది తెలిసి అన్నా రావాలి మీరు అన్నాడు. వద్దు చంద్రబాబు, నాకు లేదు, చేరాలని లేదు అన్నాను. ఈ రోజున దీనికోసం దానికోసం చేరలా. నాకు నేనే చెప్పి ఆ రోజున అంకుల్ మీరు సపోర్ట్ ఉండాలంటే అతను ఆహ్వానించాడు, నేను గౌరవప్రదంగా అంగీకరించాను. దానికి ఒకే ప్రశ్న అడుగుతున్నావు బ్రదర్. మీకు అర్థమైందా? మీకు అర్థమైన ఆన్సర్ వచ్చిందా? దానికి దీనికి లేదు. ఓటర్ అంటే కన్ఫ్యూజ్ ఏంటి? శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నువ్వు రాజకీయాల్లోకి పనికిరావు, ముక్కుకు సూటికి మనిషి, ఉన్నట్టు మాట్లాడతావు, నీకు రాజకీయాలు పనికిరావు బాబు, నువ్వు వెళ్ళొద్దు బాబు అని ఇన్ని సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఇది నువ్వు ఒక విషయం చెయ్యి. నేను రాజ్యసభ సభ్యుడిగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పంపించారు. ఆ పంపడంలో చంద్రబాబు కూడా ఒక చెయ్యి నన్ను ఎంకరేజ్ చేశాడు. అక్కడికి వెళ్ళి 5 సంవత్సరాలు 5 సంవత్సరము ₹1 దొంగలించాను. ఆరాతి ఇప్పుడు తీస్తారు కదా, చెప్పారు కదా, వాడెవడో స్టూడెంట్ ఒకటి చెప్పాడని. అలాగ లోడు వెనక్కి వెళ్ళు ఇంకోటి పెట్టాడు. వాడెవడో నువ్వే చెప్పా, మనోజ్ చెప్పాడు. 2013 ఇన్స్టిట్యూట్కి చంద్రబాబును పిలిచా. హోల్ హార్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే నేను వెళ్తా, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే నేను పిలిచాను. వచ్చాడు ఫంక్షన్ పిలిచా ఎలక్షన్కి ముందు. అతను ఇంటికి పిలిచినప్పుడు అతను చేసిన మంచి విషయాలు చెప్పా. అతను కూడా అన్నను పాలిటిక్స్లోకి రావాలి, ఆయన్ని దగ్గరను చేస్తాను పెట్టాడు. ఇప్పుడు పెట్టాడు ఆ క్లిప్పింగ్. దీనిలో భయపడాల్సిన విషయం ఏంటి? ఇంటికి పిలిచినప్పుడు గౌరవంగా మాట్లాడి గౌరవంగా చెప్పా. మరి ఈ 4 సంవత్సరాలు మీరు ఏమిటి అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. 4.5 సంవత్సరంలో ఏం చేశాడో, మట్టి, ఇసుక, భూమి, భూస్వామి అయిపోయాడు. అందుకే ఆవేదన. ప్రజలు కాలం వెళ్ళవేళలా ఒకటి కాదు. నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా? నువ్వేమైనా గౌతు లచ్చన్నవా? నువ్వేమైనా అది కలకటాలో అయినా జ్యోతిదాస, కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి? ప్రారంభంలో డబ్బు లేదు, ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి. ప్రారంభంలో నీకు ఎంతైతే ఆస్తి, ఈ రోజు ఆస్తి అంత. కెన్ యూ ఆస్క్ హిమ్? కెన్ యూ టేక్ హిస్ హిస్టరీ ఫ్రమ్ ది బిగినింగ్? కెన్ యూ ఓపెన్లీ టెల్ ఇన్ ఆంధ్రజ్యోతి ఆర్ యువర్సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ? Can you, the open challenge, how the money came to be, I will show. From 1975, మా గురువు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా వచ్చింది క్లియర్. గో ఫర్ 15 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి వెళ్ళి ఫైల్ తీ. కెన్ యూ టెల్ ఆన్సర్ అబౌట్ యూ? కెన్ యూ గో అండ్ ఆస్క్ హిమ్ హౌ మచ్ మనీ? ఈజ్ నాట్ పుచ్చలపల్లి సుందరయ్య, ఈజ్ నాట్ గౌతలచ్చన్న, హీ ఈజ్ నాట్ సంబడి ఎల్స్. If you ask me how it came, come on, you ask him to show. No,
I stayed in the car shed. You also stayed in a small gudise. But how this property is? I don't want to discuss now. I will tell the public, they must know. Okay, question, brother? ఎన్టీ రామారావు గారు మా అన్నయ్య, నా అభిమాన నటుడు, నాకు దేవుడితో సమానం. ఆయన పోయిన వెంటనే అనౌన్స్మెంట్ చేశాను, అన్నయ్య తెలుసో తెలియకో బుద్ధి తక్కువయ్యో గడ్డి దినో నేను చంద్రబాబు పక్కన వెళ్ళాను. ఐ డిడ్ ఈ మిస్టేక్. ఏ స్వార్థం కోసం వెళ్ళలేదన్నయ్య, అతను మాయ మాటలు చెప్తే అతను వెనకాల వెళ్ళాను. నేను తప్పు చేశానన్నయ్య మీకు అని 20 సంవత్సరాల ముందు ఓపెన్గా చెప్పిన వాడిని మోహన్ బాబు, ఇప్పుడు కాదు. ఇది కూడా తెలుసుకోండి. ఈరోజు చెప్తే అనుకోదు, ఆ రోజు ఐ డిడ్ ఏ మిస్టేక్ అన్నా. ఎన్టీ రామారావు గారు నెంబర్ 1 హీరోగా ఉన్నప్పుడు, బ్రదర్స్ దయచేసి నోట్ డౌన్. హలో మై డియర్ ఫ్రెండ్ ఆంధ్రజ్యోతి, నోట్ డౌన్. ఆయన అన్నం తినక రోడ్లలో తిరిగి రోడ్లలో స్నానాలు చేసి 9 మాసాల్లో తెలుగుదేశం తెలుగువాడు భారత ప్రపంచవ్యాప్తంగా చెప్పిన వ్యక్తి మా అన్నయ్య. ఆ మహానటుడిని తెలుగుదేశంలో సభ్యత్వం లేకుండా చేసిన ఘనత ద గ్రేట్ మై లవ్లీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. ఇదొక్కటి చాలు మీకు. 20 సంవత్సరాల కుర్రవాడు ఎవరో 15 సంవత్సరాల కుర్రవాడు మీరు అపాయింట్ చేసుకుని చెప్పారని పెట్టారని చెప్తున్నారే, వాళ్ళకి ఏం తెలుసు? రాజశేఖర్ రెడ్డి గారు నన్ను 15 రోజులు ఇంకా ఎలక్షన్స్, సెకండ్ టైం ఎలక్షన్స్ ఉండగా అప్పుడు బంధుత్వం చేశాం. పేర్లు వద్దు కానీ చాలామంది ఆయన చెప్పారు, బాబు గారు నేను అంతకుముందు బ్రదర్ అనేవాడిని, ఆయన బాబు గారు అనిపించేవాడు. ఇద్దరు కొలీగ్స్ కూడా, ఆయన నేను రాజ్యసభ, ఆయన పార్లమెంట్లో ఉండేవారు. ఆయనతో ఏ శుభకార్యం జరిగినా అప్పట్లో నన్ను పిలిచేవారు కూడా. అప్పటి నుంచి పరిచయం, ఈరోజు పరిచయం కాదు. ఆ రకమైన బంధుత్వం అయింది. నన్ను కాంగ్రెస్కు ప్రచారానికి రమ్మంటే, బాబు గారు తప్పుగా అర్థం చేసుకోకండి, 14 రోజులు షూటింగ్ వరుసగా స్విట్జర్లాండ్లో అనుకున్నాం, తప్పు నేను రాలేను అని అన్నాను. నన్ను పిలిచిన వాళ్ళు కూడా మధ్యవర్తులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి తెలుసు. ఆయన ఏమాత్రం కోపం చెందకుండా ఆ ఎలక్షన్ 2సారి చీఫ్ మినిస్టర్ అయిన కూడా ఆయన మా ఇంటికి పిలిచి ఆహ్వానానికి, బావగారు 2సారి విజయాన్ని సాధించారు, 2 భోజనానికి పిలిచాను. పార్టీలో చేరాలంటే ఎన్నో పార్టీలు ఆహ్వానించాయి. ఎస్ కాదని చెప్పాలంటే బీజేపీలో కొంతమంది ఉన్నారు, పేర్లొద్దు, వెల్కమ్ జాయిన్ అన్నారు. నో అన్నాను. స్వార్థం కోసం వెళ్ళలేదు బ్రదరు. క్వశ్చనే వేశారు. దయచేసి ప్రజలకు తెలియజేయండి. ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత నేను రోడ్లోకి ఎక్కలేదు. దానివల్ల ఇతనికి లాభం ఏమీ లేదు, ఎవరికి? జగన్కి. దానివల్ల లాభం ఏంటి? జగన్కు ఓట్లేసేవాళ్ళు ఉన్నారు. రోజుకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఈజ్ ఎ వండర్ఫుల్ లీడర్. మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఒక పద్ధతి, ఒక ఇదిగా. ఎందుకు ఆయన కాదని, ఆయనకి ఏం జరిగిందో మీకు తెలుసు. ఎన్నో సభల్లో చెప్పాలి కాబట్టి ముందు ఐ డోంట్ వాంట్ టు స్పీక్. ఐ నో. నేను కాంగ్రెస్కి ఆయన గొప్ప మాట అన్నాడు, నేను సేవకుని కాదు కార్యకర్తను, ఏదో ఒక మాట అన్నారు ఆయన. పార్టీకి విధేయునే కానీ ఐ ఆమ్ నాట్ స్లీవ్ ఫర్ ది కాంగ్రెస్ అని సోనియా గాంధీతో అని అక్కడ జగడం జరిగి, గొడవ జరిగి, ఆంధ్రదేశానికి నష్టం జరుగుతుందని అప్పుడు గెలిచిన ఎంపీని తీసుకెళ్ళి మాట్లాడాడు ఆవిడతో. షీ సెడ్ నో. దెన్ ఓకే యూ. ఆ తర్వాత మరణం ఎలా అయిందో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ నౌ. ప్రతి ఒక్కరూ పోతాం. టైం మృత్యు ఆసన్నమైనచో షాడోలాగా వెంటాడుతుంటుండదు మృత్యు. ఎప్పుడు కాటేస్తుందో నోబడీ నోస్. అది తెలిసి తెలియకు మనుషులు విర్రవీగుతాం.
సిల్వర్ జూబ్లీలు వచ్చాయి, ఫ్లాపులు వచ్చాయి. నన్ను అడిగారు ఆ మధ్య ఏంటి ఇప్పుడు రీపెంట్ సినిమా మన ఏదో ఫ్లాప్ అయింది కదా, విష్ణుకి మనోజుకురా వాడు పిచ్చివాడా, ఫ్లాప్ లేని వాడు ఎవర్రా? విష్ణుబాబు సిల్వర్ జూబ్లీ ఒక సినిమా 2-3 సినిమాలు వచ్చారా, 100 డేస్ పిక్చర్స్. మనోజ్కి వచ్చారా, నా కూతురికి వచ్చారా, అమ్మాయి నంది అవార్డు వచ్చింది, నాకు రాలా. నా 2 అంట చూసారా. నేను 560 చిత్రాలు యాక్ట్ చేసే 63 సినిమాలు. ఫ్లాప్లు ఎవరికి రావు? నాకు ఎన్ని ఫ్లాప్లు భారతదేశంలో ఎందుకు ఎవరికి రాలా? నా బిడ్డని రిసీవ్ చేసుకున్నారు కదా, దే రిసీవ్డ్ యాజ్ ఎ హీరో, దే యాక్సెప్టెడ్ దే ఆర్ ద డైనమిక్ హీరోస్. ద సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్ మై ఇండస్ట్రీ. ప్రతి ఒక్క నిర్మాత సినిమా తీయాలనుకుంటా కష్టపడి. మరి సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఇచ్చాను నేను. అప్పుడు నేను మా తమ్ముడు అక్కడే మీ ఇద్దరం డిసైడ్ చేశాం, ఈ కథ బాగుంటుందా, ఈ కథ బాగుంటుందని. ఇప్పుడు 50 మంది ఉన్నారు. మరి సిల్వర్ జూబ్లీ రాలా? మరి ఏంటంటావు? టైం. నటుడా కాదా? దే ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్, మై సన్స్, మై డాటర్. దే ఆర్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళు సక్సెస్ కాబట్టి దే ఆర్ గుడ్. ఎగతాళి చేయడానికి ఉంది బ్రదర్, ఎన్నెన్నో చేయొచ్చు. జయోపజయాలు దైవగుణాలు. ఇక ముగిద్దామా? ఇక్కడ నేను చెప్పను, ఇక్కడ ఇక్కడ మై డియర్ బ్రదర్ విను, అందులో చెప్తున్నావు. ఫోజ్ అంటావే, ఆకలిలో నుంచి చిన్న ఆక్రందన. 2 జతల బట్టలు ఉతికి వేసుకున్న వాడిని, నటుడైతే మంచి బట్టలు వేసుకోవాలని, మంచి పర్ఫ్యూమ్స్ వాడాలని, సంపాదించిన వాళ్ళు 10% ఇవ్వాలని అనుకునేవాడిని. ఫోజు కొట్టడానికి ఎన్ని ఇప్పుడే తిరిగితే ఇలా ఫోజు కొట్ట టేక్ యువర్ వాడు వాపస్. వాడబడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుడు పలుకు చల్లగాను. ఎవరో ఎదురనుకుంటే ఫోజ్ ఏంటి? పార్టీకి అధినేత, వైఎస్ఆర్సీపీకి అధినేత జగన్ బాబు. తను ఒక ప్రణాళిక ఇలా వెళ్ళాలని వేసుకుని ఉంటాడు. ఆ ప్రణాళిక చెప్పిన ప్రకారం ఒక కార్యకర్తగా ఏదీ ఆశించకుండా వెళ్ళి ప్రచారం చేస్తాను. అది రేపవచ్చు, ఎల్లుండవచ్చు. రోడ్డులో తలదూర్చి రోకటి పోటునకు వెరవక మానునా అన్నాడు. యుద్ధానికి దిగేశాం. నా స్కూల్లో తప్పులుంటే ఇంకా ఇప్పుడెవరు అయిపోయింది. ఈజ్ నాట్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నో బడీ తెలిసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా వాగ్దానాలు చేస్తున్నాడు. అతను పోయి అడగండి, 4 సంవత్సరాలుగా నేను ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావా అని. అది అడగండి అమ్మా. ఏది ఎవరు? ఈజ్ గోయింగ్ టు స్వీప్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారితో, అన్నయ్యతో ఉండి తిరిగి మేఘచంద్ర గారు తీసినప్పుడు చెప్పాను, అన్నయ్య హీ విల్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. చాలా మంది ఏంటండి మీరు ప్రతి ఫంక్షన్లోనూ, క్యాసెట్ ఫంక్షన్లో, ఆ ఫంక్షన్లో ఆయన ముఖ్యమంత్రి అంటాడే. నా అభిప్రాయం ప్రజాస్వామ్యం చెప్పాను. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. హీ ఈజ్ గోయింగ్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది అమరావతి అంటావా, ఆంధ్ర అంటావా, జగన్ ఈజ్ గోయింగ్ టు బి చీఫ్ మినిస్టర్. ఇట్ ఈస్ కన్ఫర్మ్. స్వీప్ ద డే విల్ మీట్ ఆఫ్టర్వర్డ్స్. నేను దేవుడు కాదు, మీరే ఒక మనిషిని. వాట్ ఐఎమ్ టెల్లింగ్ టుడే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్. మీ భాషలు అడిగా వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ ఎంపీగా మోహన్ బాబు గారిని కానీ విష్ణు గారిని పెట్టాలని ప్రతిపాదనకి మీ ముందుకు వచ్చినట్టు ఒక సమాచారం వచ్చింది. అది ఏ మేరకు వాస్తవం? ఆ రోజు మీరు పెద్దగా ఆసక్తి కనపడుతుంది, వాళ్ళు పార్టీ ఏంటండి వేణు అని పేరు? దుర్గాదేవి సాక్షిగా
నేను అడగవలసిన కర్మ నాకు లేదు. మమ్మల్ని కూడా నువ్వు నిలబడతావా అని అడుగుండొచ్చేమో వాళ్ళని, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎవరైనా అడిగారేమో వాళ్ళు, చెప్పుండొచ్చు వాళ్ళు. ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కామ్గా ఉన్నారు, లేకపోతే ఇదివరకు వెళ్ళిపోయింటారు అక్కడికి. ప్రశ్నించేటప్పుడు మీరు మిమ్మల్ని అడిగినా కూడా కొద్దిగా ఆసక్తి కనపరచలేదు. మరి ఇవాళ పార్టీలో చేరేది జరిగిన డెవలప్మెంట్ సార్, జగన్ ఒక 1000 కోట్లు 12 కోట్లు ఇచ్చాడు ఆయనకు, రెడీగా ఉంది డబ్బు. నా ఉద్దేశం ఒక 12 కోట్లు 1200 ఇచ్చుంటాడా, 2000 కోట్లు ఇచ్చుంటాడా, 2000 crores ఇచ్చుంటాడు జగన్. అందుకే జరిగాడు. ఏమన్నా మీరు మళ్ళీ అటు తిప్పింది కదా ఆంధ్రాలో ఇది ఓటేస్తే ఇక్కడ కేసీఆర్ గారికి ఓటేసినట్టు అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హ్యాట్స్ ఆఫ్ చేసేసాడు కదా, వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు? ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. నాకు ఎలర్జీ, అసహ్యం. ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. నేను ఎప్పుడూ చెప్పాను సినిమాలో, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. నీ కులం తక్కువ, నా కులం గొప్పది, నా కులం తక్కువ, నీ కులం గొప్పది అని చెప్పే అధికారం ఎవరికి లేదు. భూమిని భూమిని ఆదేశం సినిమాలో హిట్ పిక్చర్లో ఒక బ్యూటిఫుల్ 20 minutes చెప్పాను, నేను ఫలానా అని. ఇంకొక విషయం, టైం అయింది. నేను కాలేజీలు పెట్టాను, నా కులం వాళ్ళే రావలేను. నేను ఒక హోటల్ పెట్టాను, నా కులం వాళ్ళే రావలేను. నేను పైరు మారుతున్నాను, ఒక కులం వాళ్ళే రావాలను. ఒక్కడు రాడు, ఆ కులం వాడే రాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ కులమని హోటల్కి వచ్చాం, ఏ కులమని ఇతర దేశాలకు వెళ్ళిపోయినాం. ఇతర దేశాల్లోకి వెళ్ళిపి అక్కడ కులం అంటే వాడు ముడ్డి మీద అంటాడు. అమెరికా వాడు ముడ్డి మీద అక్కడ తన ఉద్యోగం పంపించేస్తాడు. అక్కడ కులాలు లేవు. ఇక్కడ నా కూతురు బ్రాహ్మణోత్తమని పెళ్లి చేసుకున్నది, వండర్ఫుల్ బ్రాహ్మణుల ఫ్యామిలీని నా కూతురు పెళ్లి చేసుకున్నది. నా కుమారుడు రెడ్డి కులాల అమ్మాయిని చేసుకున్నాడు. ఇక్కడ కులాలు నాకు లేవని తెలుసు. ఐ లవ్ మై సన్ ఇన్ లా ఫ్యామిలీ, ఐ లవ్ మై సన్ ఫ్యామిలీ, కోడల ఫ్యామిలీ. కులాలు అంటే ఎవరు పెట్టాడు? చాణక్య కొన్ని అర్థశాస్త్రాలు అవి ఇవి చదివిపోతూ ఉంటే పురాణాలు భావం ఎట్లా. బట్ ఎనివే, యువత అని చెప్తూ ఉంటాను. ఇంకో క్వశ్చన్ ఆన్సర్ చెప్తా బ్రదర్. పిల్లల్ని రెచ్చగొట్టాడన్నారు, కనుక్కోండి వెళ్ళి. ఇంతకాలం చెప్పిన వాళ్ళు, ఇప్పుడు చెప్పిన వాళ్ళు, తెలుగుదేశం అంటే అభిమానం ఉన్నవాళ్ళు మా బిడ్డకి ఇలా చేసి చెప్పచ్చు. కానీ ఒకరు 100 మందిలో ఒకరో ఇద్దరు, 100 మందిలో 30 చెప్పిన ది డే ఐ విల్ కట్ మై హెయిర్. నాకు భయం ఒకటే, ఏమండి ఎట్లండి మీరు చంద్రబాబు చాలా డేంజర్ కదా అన్నాడు. చంద్రబాబు చంపించగలడేమో కానీ ఇంకేమీ చేయడు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. బట్ ఆ మధ్య చంద్రబాబు ఏమన్నా ఆ మధ్య బాంబు బ్లాస్టింగ్ జరిగింది కదా, అండ్ ది మ్యాన్ హూ వెంట్ అండ్ క్రైడ్. ఈ రోజుకి 100 సంవత్సరాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాను చంద్రబాబుని. చనిపోవాలని కోరుకోను, ఓడిపోవాలని కోరుకుంటాను. మహారాష్ట్రలో చంద్రబాబు ఈ టీముని వేసుకెళ్ళి అక్కడ గొడవ చేస్తే అది రాయలే. ఈ మధ్య చెప్పా, అది రాయలే. హలో అది కూడా రాయి. అది రాయండి బాబు, నువ్వు నానాటి వాడివే, నాకు ఈ రంగం వచ్చింది. నువ్వు ఇప్పుడు యువత తరబడిపోతే నువ్వు ఏం చేయకపోతావు, అందరూ ముసలం అవుతాం. నేను 16 సంవత్సరాలు కుర్రాడా, 40 అడుగులు దూకా, ఇప్పుడు దూకమని దూకలేము. అక్కడికి విష్ణుబాబు ఎక్కడో ఉండి నా కూతురు లక్ష్మి, విష్ణు, మనోజ్ ముగ్గురు కూడా అంకుల్కి సపోర్ట్ చేయమన్నారు. ఏరా విష్ణు ఎట్లా రా, ఎందుకు రాను?
లేదు వాడి మన రాష్ట్రం నుంచి వచ్చి మంచి కోసం పోరాడుతున్నారు కదంటే 40-50 వేల మంది స్టూడెంట్స్ నా బంధువర్గాన్ని తీసుకెళ్లి తిరుపతిలో ర్యాలీ చేసి న్యాయం చేయమన్నా చంద్రబాబుకి. మరి అది గుర్తు రాలేదే? ఎంతసేపు అది ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి, ఓటేశారు, అది థ్యాంక్ యూ బ్రదర్. జర్నలిస్టుగా వేయను, వేరే విధంగా అతను ఎందుకు వేస్తాను. జర్నలిస్టుగా ఎందుకు అతనికి అర్థమైంది. ఏమయ్యా బిడ్డలు నా మాటను కాదనరు, కానీ వాళ్ళకు వయసు వచ్చి పెళ్లి చేసి సుఖంగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన విధానాన్ని మనం కరువు చేయాలి. మీరైనా నేనైనా, నాన్న నేను ఇలా వెళుతున్నాను, కంపల్సరీగా మీరు రావాలని నేను ఇన్వైట్ చేయను. వాళ్ళకి అభిప్రాయం ఉండొచ్చు, ఉండకలేకపోవచ్చు, కానీ నా పిల్లలు కాదన్నారు. ఐ వోంట్ ఫోర్స్ ఎనీ పేరెంట్. బిడ్డలను పెళ్ళైన తర్వాత వాళ్ళని ఇండివిజువల్గా వదలాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఐ లవ్ దెమ్, దే లవ్ మీ. నా బిడ్డలు 100% క్రమశిక్షణలో దారి తప్పరు. 10 మందికి సహాయం చేసే బిడ్డలు నా బిడ్డలు. నెవర్ నెవర్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ వాంట్ టు ఎంజాయ్ విత్ సంబడీ మనీ, ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ మై మనీ. ఫోజులు కొట్టుకుంటారు, 2 ఫోజులు కొడతాను, ఏ విధంగా చెప్పేతను. నువ్వు చంద్రబాబుని గురించి అడిగి చెప్పచ్చు, కానీ ఎవరో గురించి ఏంటి? ఉండు ఒక నిమిషం. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన్ని నెల్లూరు రాజ్యసభ సభ్యుడు కాకముందు నుంచి దాదాపు 20 సంవత్సరాల ముందు నుంచి స్నేహితుడు. అక్కడ జగన్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉంటే రా మనం వెళదాం పార్టీ. ఫస్ట్ టైం మీటింగ్ పెడుతున్నప్పుడు ఆత్మీయుడిగా మంచివాడుగా రమ్మని ఆహ్వానించాను. ఐ లైక్ హిమ్. ఆయన రాజ్యసభ సభ్యుడు.